evaluate integral of 1 by 3x square plus 4x plus 1 into dx. Okay, next question వచ్చేసి evaluate integral of 1 divided by 3x square plus 4x plus 1 into dx. ఓకే, దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తామో చూడండి. సొల్యూషన్ given that integral of 1 by 3x square plus 4x plus 1 into dx. రైట్, ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమైనా ఉందా? కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమైనా ఉంటే వాటిని కామన్గా బయటికి తీద్దాం. చూడండి, కామన్గా బయటికి తీస్తే ఏమవుతుందో. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ 3 ఉంది. ఈ 3ని కామన్గా బయటికి తీస్తే రిమైనింగ్ ఏముంటుందంటే మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ రిమైనింగ్ వాటికి 3 అనేది డివిజిబుల్ అవుతుంది. అంటే 4x by 3 plus 1 by 3. ఓకే, ఈ 3ని కామన్ తీసినప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ అనేది ఇక్కడ ఉంటుంది, ప్లస్ రిమైనింగ్ వాటికి ఈ 3 అనేది డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇంటూ డిఎక్స్. రైట్, నెక్స్ట్ చూడండి, ఈ 1/3 కామన్గా బయటికి తీసేస్తున్నాం కాన్స్టెంట్ కాబట్టి. రిమైనింగ్ ఏముందంటే మనకు 1 by x square ప్లస్ ఈ 4x by 3ని ఈ విధంగా రాయొచ్చా, 4/3 ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు, ప్లస్ 1/3 ఇంటూ డిఎక్స్. ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చేసి ఎక్స్ అవుతుంది, బి వాల్యూ మనకి ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది 4/3 ఉంది, డివైడెడ్ బై 2. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ డివైడెడ్ బై 2. 2 1 జా 2 2 జా ఏమవుతుంది మనకు బి వాల్యూ 2/3. ఇప్పుడు బి స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది 2/3 హోల్ స్క్వేర్. రైట్, ఈ బి స్క్వేర్ వాల్యూని ఈ కాన్స్టెంట్ వాల్యూ ముందర ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ చేస్తే చూడండి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x square ప్లస్ 4/3 x. ఇప్పుడు బి స్క్వేర్ వాల్యూని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందో చూడండి. బి స్క్వేర్ వాల్యూ ఏముంది మనకి ఇక్కడ 2/3 ఉంది, 2/3 హోల్ స్క్వేర్ మైనస్ 2/3 హోల్ స్క్వేర్ ప్లస్ రిమైనింగ్ 1/3 ఇంటూ డిఎక్స్. రైట్, నెక్స్ట్ చూడండి 1/3 ఇంటూ 1 ఇదంతా బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 3 టర్మ్స్ మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉన్నాయి. ఇక్కడ ఏ అంటే ఎక్స్, బి అంటే 2/3 కాబట్టి ఎక్స్ ప్లస్ 2/3 హోల్ స్క్వేర్ అవుతుంది, మైనస్ రిమైనింగ్ చూడండి 2/3 హోల్ స్క్వేర్. 2ని స్క్వేర్ చేస్తే 4, 3ని స్క్వేర్ చేస్తే 9, రిమైనింగ్ 1 ప్లస్ 3 ఇంటూ డిఎక్స్. That is equals to 1/3 integral of 1 by x plus 2/3 whole square. రిమైనింగ్ చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ 9 ఎల్సిఎం తీస్తే మనం
9 ఎల్సిఎం తీస్తే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకొని ఇక్కడ -4 ఇక్కడ 9 రావాలి కాబట్టి +3 ఓకే 9/3 అంటే 3 రైట్ ఇప్పుడు చూడండి ఇంటూ dx నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఇంటిగ్రల్ ఆఫ్ 1/x plus 2/3 whole square plus next -4 plus 3 అంటే మనకు -4 plus 3 అంటే ఎంత -1 divided by 9 into dx plus into minus అవుతుంది 1/3 integral of 1/x plus 2/3 whole square minus ఈ 1/9 ని మనం ఇట్లా రాసుకోవచ్చు 1/3 whole square గా రాసుకోవచ్చా into dx రైట్ ఇప్పుడు ఇది చూడండి ఏ ఫార్ములా ప్రకారం ఉంది మనకు రైట్ సైడ్ చేస్తున్నాను చూడండి ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉందంటే మనకు ఇంటిగ్రల్ ఆఫ్ 1/x square minus a square into dx ఈ ఫార్ములా ప్రకారం ఉంది ఇంటిగ్రల్ ఆఫ్ 1/x square minus a square into dx ఫార్ములా వచ్చేసి మనకు 1/2a log of x plus a divided by x minus a plus c ఓకే మనకి ఇదే ఫార్ములా ప్రకారం ఉందంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/x square minus a square into dx ఈ ఫార్ములా ప్రకారం ఉంది మనకు ఫార్ములా వచ్చేసి 1/2a log of x plus a divided by x minus a plus c ఓకే ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఈ ఫార్ములాతో కంపేర్ చేయండి x అంటే ఏముంది ఇక్కడ మనకు x plus 2/3 ఉంది అండ్ ఏ వాల్యూ ఏముంది మనకు ఏ అంటే 1/3 ఈ ఫార్ములాలో అప్లై చేయండి చూడండి దట్ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఆల్రెడీ 1/3 ఉంది 1/3 నెక్స్ట్ ఈ ఫార్ములాలో ఏ అంటే 1/3 అప్లై చేద్దాం x అంటే x plus 2/3 అనేది రాస్తే చూడండి 1/2 into a అంటే 1/3 log of x అంటే మనకు x plus 2/3 plus 1/3 whole divided by x minus a అంటే x వాల్యూ మనకు x plus 2/3 minus a వాల్యూ 3 plus c ఇక్కడ 1/3 get cancel remaining 1/2 log of ఇక్కడ చూడండి ఇక్కడ 3 LCM తీస్తే 2 plus 1 అంటే 3 whole divided by x plus ఇక్కడ 3 LCM తీస్తే 2 minus 1 అంటే 1 plus c ఓకే ఇది మనకు ఫైనల్ ఆన్సర్ ఇంకా మీరు సింప్లిఫై చేసుకోవచ్చు 3 క్యాన్సిల్ అయితే ఇక్కడ 1 ఉంటుంది లేదా 3/3 పెట్టుకోవచ్చు ఓకే ఇది మనకు ఫైనల్ ఆన్సర్